వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా రాజశేఖర రెడ్డితోటి జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేస్తుంది నేను ఒక్కనే. అవును. మిగిలినటువంటి వాళ్ళందరూ టీడీపీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కానీ, టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళే తప్ప మధ్యలో ఎక్కడో ఒక దగ్గర స్టెప్ అటు ఇటు వేశారు. నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటి ఇప్పటికి కూడా ట్రావెల్ చేస్తున్నాను. అయితే మీకు ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం అంట కదా, సినిమాల పరంగా కానివ్వండి, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మీరు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అవును. సో అప్పుడు మీకు అంటే ఎందుకు ఆయన వెంట వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు, వైఎస్ఆర్ వెంట ఎందుకు నడవాలనిపించింది? నేను యాక్చువల్గా 96లో కదండి ఆయన చనిపోయారు. అవును. కానీ నేను రియల్లీ సినిమా రంగంలో నాకు కొంచెం నటన అది ఇష్టం. అట్ ది సేమ్ టైం నేను పాడుతుంటాను, మా బ్రదర్స్ అందరూ కూడా పాడతారు. ఓకే. అలానే సంగీతం అది పెద్ద అది మా కోసం ఒక పాట పాడాల్సిందే మీరు ఇవాళ. సంగీతం అది నేర్చుకోలేదు కానీ బట్ పాడుతుంటాం. అలాగే సినిమాలో ఎన్టీఆర్ అంటే ఫ్యాన్, నేనేంటి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ ఫ్యాను. అవును. అలా ఫ్యాను. అయితే టీడీపీ అంటే ఎన్టీ రామారావు అంటే పిచ్చి బాగా. తర్వాత నేను డిగ్రీ అయిపోయి లా పూర్తి అయ్యేసరికి నాకు ఫుల్ అవగాహన వచ్చేసరికి ఆయన గవర్నమెంట్ పడిపోయింది. గురునాథరావు గారితో అటాచ్మెంట్ కొంచెం అలాగా. తర్వాత అలా ద్రోణరాజు గారి దగ్గరికి వెళ్ళడం, ఇంకా కాంగ్రెస్ మా పట్టేసుకున్నారు. ఇంకా అలాగా కాంగ్రెస్లోకి వెళ్ళి ఇంకా అలా ఇందులోకి రాజశేఖర రెడ్డి వల్ల ఇటు రావడం జరిగింది. అందుకని ఇంకా అటు వెళ్ళలేకపోయాను. రియల్గా ఎన్టీఆర్ అంటే ఫేవరెట్.